హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హుషారు యూట్యూబ్ ఛానల్. ఈరోజు బూందీని ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: పావు కిలో శనగపిండి, 1 కప్పు పల్లీలు, 1 కప్పు బియ్యం పిండి, 4 రెమ్మల కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 1 టీ స్పూన్ కారం. ముందుగా శనగపిండిని ఒక బేషన్లోకి తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ను ఒకేసారి వేయకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఒకేసారి వేయటం వల్ల పిండి అనేది పలచగా అవుతుంది. ఇలా పిండికి సరిపోను వాటర్ను కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్పై ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత బూందీ గరిటెపై పిండి వేసి ఇలా బూందీని అయితే జల్లించుకోవాలి. బూందీ అనేది మంచిగా రౌండ్గా పడేలాగా చూసుకోవాలి. ఇలా కలుపుకోవడం ద్వారా బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి బూందీ మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన బూందీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బూందీ మొత్తాన్ని తీసి 1 నిమిషం పాటు ఆయిల్ని వేడెక్కనివ్వాలి. ఇలా వేడైన తర్వాత బూందీ గరిటెపై పిండిని వేసి బూందీ వేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కూడా బూందీ చల్లించుకోవాలి. విధంగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇదే కడాయిలో పల్లీలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవటం వల్ల పల్లీలు అనేది మాడిపోకుండా ఉంటాయి. వీటిని కూడా తీసుకొని బూందీ మిశ్రమంలో వేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం దంచి వేసుకున్న వెల్లిపాయలను కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని తీసి బూందీ మిశ్రమంలో వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో చివరిగా మనం తీసుకున్న కారాన్ని వేసుకొని కలుపుకోవాలి. నేను వేసిన ఉప్పు అయితే సరిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.